శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికాలోని న్యూజెర్సీలో గణేష్ నిమజ్జన వేడుకలు అంబరాన్నంటే. ఎడిసన్లోని సెంటర్ ప్లేస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాలు, ఆట పాట, గణపతి బప్ప మోరియా నినాదాలతో హోరెత్తించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎడిసన్ నగర వీధుల్లో సందడి వాతావరణం నెలకొంది. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి. న్యూజెర్సీలోని ఎడిసన్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సెంటర్ ప్లేస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. అనంతరం బాణసంచ, బ్యాండ్ మేళాలు, ఆటపాటలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఎడిసన్లోని తెలుగు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. కళాకారుల ఆటపాటలతో, కమ్యూనిటీ సభ్యుల డాన్సులతో నిమజ్జన కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాగింది. ఇక లడ్డూ వేలం పాటని ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి లడ్డూను పొందేందుకు అధిక సంఖ్యలో పాల్గొని వేలం పాటను ఆసక్తిగా మలిచారు. అనంతరం బొజ్జగణపయ్యని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఊరేగించారు. ఎడిసన్ నగర వీధుల్లో గణేష్ విగ్రహ ఊరేగింపు శోభయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున బాణసంచాతో సాగిన గణేష్ ఊరేగింపు అందరికీ కనువిందు కలిగించింది. డీజే ఆటపాటలు, తీన్మార్ డాన్సుల మధ్య సందడిగా ఈ కార్యక్రమం సాగింది. కమ్యూనిటీ సభ్యులతో పాటు స్థానికులు ఆటపాటలతో సంబరాల్లో పాల్గొన్నారు. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సెంటర్ ప్లేస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను 2వ ఏడాది నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు నిత్య అన్నదానం, రోజుకో కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలిపారు. 9 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు తెలుగువారి కుటుంబ సభ్యులతో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మేమందరము వినాయక చవితి సంబరాలు చాలా వైభవంగా ఘనంగా జరుపుకున్నాము. దీనికి అందరూ మా సెంటర్ ప్లేస్ రెసిడెంట్స్ అండ్ వాలంటీర్స్ సహాయ సహకారాలతోటి 9 రోజుల పండుగ భారతదేశంలో ఎలా జరుపుకుంటామో అదే విధంగా ఇక్కడ అమెరికాలో కూడా అదే విధంగా జరుపుకున్నాం. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మరియు నెక్స్ట్ జనరేషన్ అంటే కిడ్స్ కి మన భారతదేశ యొక్క విలువలు, సంప్రదాయాలు తెలియడానికి ఇది చేశాము. ఇది 9 రోజులు రోజు ఒక విధంగా అంటే పండగ వాతావరణం ఎలా ఉండాలో మనకు పూజారి రావడము, తర్వాత కిడ్స్ కి ఫేస్ పెయింటింగ్ కానీ, వినాయక బొమ్మ యొక్క ప్రతిమలు కలరింగ్ కానీ వేయడం కానీ, తర్వాత ఎవ్రీ యాక్టివిటీస్, తర్వాత సరస్వతీ దేవ పూజ కానీ, లక్ష్మీ వ్రతం కానీ, తర్వాత ఎవ్రీ డే యాక్టివిటీస్ తోటి చేసాము. ఇది అందరి రెసిడెంట్స్ సహాయ సహకారాలతో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మోర్ వాలంటీర్స్ యాక్టివేషన్. అసలు భారతదేశంలో ఇంతమంది వాలంటీర్స్ దొరకడం ఎంత గగనమో జనరల్ ఈ రోజు చూస్తున్నాము. ఒక్కొక్కరు లైఫ్ బిజీ షెడ్యూల్ ఉంటుంది, కానీ అమెరికాలో కూడా మేము అందరం కూడా ఈ 9 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, భారత్ మాతాకి జై. నా పేరు వెంకటరమణ అండి. ఎడిసన్ లో ఉన్న సెంట్రల్ ప్లేస్ ఎట్ ఎడిసన్ కమ్యూనిటీలో లాస్ట్ ఇయర్ మేము గణేష్ సంబరాలను స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం 9 రోజులు నవరాత్రులు చేశాము. ప్రతిరోజు గణపతి పూజ, కల్చరల్ యాక్టివిటీస్ అండ్ నిత్య అన్నదానం చేశాము. ఇదే విధంగా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తాము. భారతీయ సంస్కృతిని అందరికీ తెలియాలని, ఇక్కడ ఉన్న కిడ్స్ కి తెలియాలని స్టార్ట్ చేశాము. దీనికి సహకరించిన అందరు వాలంటీర్స్ కి, సిపి రెసిడెంట్స్ అందరికి ధన్యవాదాలు. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. మేము ఇక్కడ సెంట్రల్ ప్లేస్ ఎడిసన్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాము. ఈ కమ్యూనిటీలో మేము ఈ సంవత్సరం వినాయక చవితి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇది మిస్ అయ్యాం. బేసిక్గా ఇక్కడ ఇవాళ ఈ సంవత్సరం మేము ఇలా జరుపుకుంటాం, ఇంతమంది ఇన్ని ఫ్యామిలీస్ కలిసి మేము ఇలా జరుపుకుంటాం, ఇంత కొత్త మందితో మేము పరిచయం చేసుకుంటాం. మన వాళ్ళు మన సంస్కృతిని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే మన వాళ్ళందరూ ఇలా కలుస్తారు, మనతో ఇలా పరిచయం అవుతారు అనేది కూడా మాకు తెలియదు. మేము పరిచయం చేసుకున్నాము. అలాగనే చాలామంది నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ భాషా భేదాలు ఏమీ లేకుండా అందరం కలిసిమెలిసి మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. गणेश चतुर्थी के इस उत्सव पर सीपी एट एडिसन में जो हमने पिछले 9 दिनों में गणपति जी की स्थापना करके इतना हर्षोल्लास के साथ जो प्रोग्राम किया, आज यहाँ पे 200 से ऊपर परिवारों ने मिलके गणपति जी की इस महोत्सव को बहुत ही हर्षोल्लास के साथ मनाया और सबने इतनी मेहनत करी, इतना योगदान दिया, इतना सहयोग किया और सबने, बच्चों ने, बड़ों ने, बूढ़ों ने, सबने मिलके, हर एज के व्यक्ति ने यहाँ पे आके गणपति जी की पूजा करी। उसके बाद
इतना अच्छे से नई जनरेशन को सिखाने की कोशिश करी। बहुत ही अच्छा प्रोग्राम हुआ। पूरे दिन सब लोग शाम का इंतजार करते थे कि कब हम जाएंगे, कब हम कोई प्रोग्राम करेंगे। बच्चों ने तो गेम्स, पेंटिंग, फेस पेंटिंग, बहुत सारी एक्टिविटी करी, कल्चरल फेस्टिवल, फैंसी ड्रेस कंपटीशन। पिछले 9 दिनों में ऐसा लगा ही नहीं कि हम इंडिया से बाहर हैं। ऐसा लगा कि हम बिल्कुल अपने घर में, अपने देश में, अपने भगवान की पूजा उसी तरीके से कर रहे हैं। तो बहुत ही अच्छा था। सारे लोगों ने मिलकर बहुत ही अच्छे से प्रोग्राम किया। गणपति की गणपति पप्पा, गणपति पप्पा, गणपति पप्पा, जय बोलो गणेश महाराज की।